ఓం నమ శివాయ. ఈ వీడియోను వీలైనంత వరకు గురువును అని చెప్పుకునే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. భూమిలో పడ్డటువంటి మొలకలు, విత్తనాలు ఉత్తరం పడ్డా, దక్షిణం పడ్డా, తూర్పు పడ్డా, పడమర పడ్డా, కిందికి పడ్డా, మీదికి పడ్డా, పడ్డటువంటి ప్రతి గింజ కూడా మొలకెత్తుతుంది. అదేవిధంగా ఈ సనాతన ధర్మంలో విశ్వ హిందూ పరిషత్ అని, హిందూ ధర్మజారణ సమితి అని, ఆర్ఎస్ఎస్ అని, ఈ విధంగా అన్నీ కూడా సనాతన ధర్మానికి చెందినవే. మొదలు కాండం ఒకటే, కొమ్మలు వేరు. పురుషుడు అన్న, ఇప్పుడు నేను ఒక కీర్తన రాసిన, ఏమని అంటే, సాధువుల దర్శనం సత్పురుషుల సేవనం. సత్పురుషులు అన్నా, సాధువులు అన్నా, పుణ్యపురుషులు అన్నా, ఉత్తమ పురుషులు అన్నా మొత్తము కూడా గొప్ప జ్ఞానం ఎరిగినటువంటి పురుషోత్తములు. అయితే ఒక అతను గురువుగారి శిష్యుడు అంటాడు, ఏమని అంటే, పుణ్యపురుషులు వేరట, పురుషోత్తముడు వేరట. పురుషులలో ఉత్తముడు పుణ్యపురుషుడు, ఉత్తముడు పురుషోత్తముడు. పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు, మంచి వాళ్ళలో ఉత్తముడు పుణ్యపురుషుడు. వీళ్ళంతా కూడా విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అయితే ఒక గురువు గారికి ఫోన్ చేసి తెలుసుకో అంటాడు. నేనేమన్నంటే, మంచిలో కూడా మానవత్వంలో కూడా చెడెత్తుకోవడం అంటే ఇదే ఉంటుంది. ఒక సినిమా ఉండే, స్వాతిముత్యమా శంకరాభరణము. చిన్న బాబు ఒక మంచి సంకీర్తన పాడితే తప్పు తీస్తాడు. అదే కీర్తన తన గురువు గారి దగ్గర పాడి కీర్తిని పొందుతాడు. ఎందుకంటే జీర్ణించుకోలేక. ఇది కరెక్ట్ కాదు. నువ్వు వయసు ఎక్కువ ఉన్నా సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు జ్ఞానానికి. జ్ఞానం అనేది చాలా గొప్పది. అది ప్రహ్లాదుడు చాలా చిన్న బాలుడు, ధ్రువుడు చాలా చిన్న బాలుడు. వాళ్ళకు పుట్టుక నుండే జ్ఞానం వచ్చింది. కొంతమందికి నడి వయసున వస్తుంది, బాల్యంలో వస్తుంది, నడి వయసున వస్తుంది, వృద్ధాపంలో కూడా వస్తుంది. ఆ జ్ఞానం అనేది చెప్పిరాదు. కాబట్టి పురుషులు వేరు కాదు, పుణ్యపురుషులు వేరు కాదు, సత్పురుషులు వేరు కాదు, సాధువులు వేరు కాదు. అంతా కూడా విజ్ఞానం చెందినటువంటి విజ్ఞానపరులు, జ్ఞానపరులు. ఈ విషయం, ఈ వీడియో వీలైనంత వరకు గురువు అని చెప్పుకునే వాళ్లకు తెలిసి తెలియనటువంటి నా అనుభవం. గురువు, నేను ఏ గురువు దగ్గర విద్యా విజ్ఞానాన్ని ఆహ్వానించలేదు. పుస్తక పఠనం చేశాను. నా కష్టాలకు అనుకూలంగా ఆ జ్ఞాన గ్రంథాలన్నీ కూడా నా కష్టాలకు ప్రతిరూపంగా, నా అనుభవానికి తోడైంది. అందుకే ప్రతి మాట కూడా కుళ్ళిపోకుండా నేను మాట్లాడే ప్రతి మాట విజ్ఞానానికి సంబంధించింది. జై శ్రీరామ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.